చాలా సార్లు చిన్నప్పుడు అందశ్రీ అన్న గారు ఇంటికి వచ్చేవారు. పాట పాడితే మాకు 1 కిలోమీటర్ దాకా వినిపించేది. మేము స్కూల్లో నడుచుకుని వస్తే ఆ వాయిస్ అంకుల్ వచ్చారు, అందశ్రీ అంకుల్ గారు వచ్చారని వచ్చి మేము సైలెంట్గా ఆ పాట వింటే గుండె దద్దరిల్లిపోయేది. నమస్తే మేడం. నమస్తే తమ్ముడు. మేడం, అందశ్రీ చనిపోవడం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా దుఃఖం కలిగిస్తుంది. సో ఏమని చెప్తారు మేడం? ఇది నిజంగా యావత్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా షాక్కి గురయ్యారు. పొద్దుటే న్యూస్ తెలిసే వారికి మేము ఒక 2-3 సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాం, అవునా కాదా అని చెప్పి. న్యూస్ చూసిన తర్వాత ఫోన్స్ రావడంతో కన్ఫర్మ్ అయింది. ప్రజలంతా దిగ్భ్రాంతిలో ఉన్నారు. గద్దరన్న చనిపోయిన ఒక గుండె కోతలో ఉండగానే ఈ 2 ఏళ్ళే గద్దరన్న చనిపోయి ఈ 2 ఏళ్ళలో అందశ్రీ అన్న గారు చనిపోవడం అనేది చాలా బాధాకరం. తెలంగాణ వచ్చినాక కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు వాళ్ళకు గుర్తింపు లేదు, గౌరవం లేని తరుణంలో దాన్ని ఎదుర్కొని మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ అన్న గారు ఆ గుర్తింపు, గౌరవము ఇచ్చి వాళ్ళు ఇంకేం చేద్దాము, మనం ఇంకా మన తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోతాం, మన విద్యార్థులకు, కళాకారులకు, ఉద్యమాలకు, సామాన్య ప్రజలను ఈ తెలంగాణని సస్యశ్యామలంగా సమానమైన తెలంగాణని ఏ విధంగా చేద్దామని రేవంత్ అన్న గారు ఎంతో మనసుతోని ఉద్యమకారులతో, కళాకారులతో చర్చిస్తూ ఒకటొక్కటిగా చేసే టైంలో అన్నగారు ఇలా అవ్వడము చాలా బాధగా ఉంది. స్వరాజ్య స్థాపన కోసం గద్దర్ గారు కానీ అందశ్రీ కానీ చాలా పోరాటం చేశారు. సో మీతో ఎలా ఉండేవారు అందశ్రీ గారు? అలాంటి చాలాసార్లు చిన్నప్పుడు అందశ్రీ అన్న గారు ఇంటికి వచ్చేవారు. సో పొద్దునుంచి సాయంత్రం వివిధ అంశాల మీద చర్చించుకుంటూ, పాట రూపంలో, మాటల రూపంలో ఇద్దరు చర్చించుకుంటూ, డిస్కషన్ చేసుకుంటూ రాసుకునేవాళ్ళు. అప్పుడు చాలాసార్లు నేను వాళ్ళు ఆ చర్చలో చిన్నప్పుడు కదా వాళ్ళకి టీ ఇచ్చేటప్పుడు, నీళ్ళు ఇచ్చేటప్పుడు ఆ చర్చలో మేము వినేదాన్ని. అన్నిటికైనా అద్భుతం ఏంటంటే అందశ్రీ అన్న గారు పాట పాడితే మాకు 1 కిలోమీటర్ దాకా వినిపించేది. మేము స్కూల్లో నడుచుకుని వస్తే ఆ వాయిస్ అంకుల్ వచ్చారు, అందశ్రీ అంకుల్ గారు వచ్చారని వచ్చి మేము సైలెంట్గా ఆ పాట వింటే గుండె దద్దరిల్లిపోయేది. ఇప్పుడు ఈ స్టేడియంలో ఆయన పాట పాడింటే మాత్రం దద్దరిల్లిపోయేది.